సార్ ఇంట్లో పని చేసి మా మామగారు గ్రామ పంచాయతీలో కార్యవర్గ పని చేసి చనిపోయారు. చనిపోయినాక ఇల్లు అమ్మేసుకున్నారు కొడుకులు, అందరు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే కోడలు ఉన్నాను ఇక్కడ. తిరిగి 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 నా చెప్పులే అలసిపోయినాయి. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పెడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతవరకు పేపర్స్ అన్ని తీసుకెళ్తున్నారు, మూల పడేస్తున్నారు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టారు ఆల్రెడీ పటేల్ తో కూడా మాట్లాడినా. నా పరిస్థితి అందరికి వాళ్ళకి తెలుసు. నేను ఒక్కదాన్ని ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని మా అమ్మగారు చనిపోయారు. అలాంటి తాగుబోతుల్ని పనికి ఎక్కించుకున్నారు. కనీసం ఊడ్చే డ్యూటీ ఇవ్వమంటే కూడా నాకు ఇవ్వలేరు. భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక్కదాన్ని ఇద్దరు పిల్లలు పెట్టుకున్నా. మమ్మీ డాడీ ఎవరు లేరు. నాది రీసెంట్ గా లవ్ మ్యారేజ్. ఎవరు లేరు నా వెనక సపోర్ట్ కూడా ఎవరు లేరు. మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. ఎవరిని అడగాలన్నా కూడా ఏం లేదు. పటేల్ కూడా కాళ్ళు మొక్క పటేల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిమంటే కూడా ఇప్పివ్వలేడు. జాగా కూడా అమ్మేసుకొని వెళ్ళిపోయారు. జాగా ఉన్నది రేషన్ కార్డు ఇక్కడ దిగండి. తెల్ల రేషన్ కార్డు ఉన్నది. ఇది కేసీఆర్ ఇచ్చింది. ఇదేమో మనకి కిరణ్ రాజు ఆస్వార్ ఇచ్చింది. వైట్ కార్డు. ఇగో ఆధార్ కార్డులు పిల్లలై. మేము ముగ్గురమే ఉంటున్నాం. మాకు నేను ఒక్కదాన్ని కష్టం చేయాలి, పిల్లలు నేను ఇళ్ళల్లో పని చేసుకొని బతికేదాన్ని. నేను కనీసం ఊడ్చుకునే గవర్నమెంట్ జాబ్ ఇవ్వంటే కూడా ఇవ్వలేరు. కనీసం డబుల్ బెడ్రూమ్ అన్నీ ఇల్లు ఇప్పించుకుంటే అట్లా ఇప్పిస్తలేరు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా మూలకి పడేస్తున్నారు. అందుకే ఇప్పుడు కూడా పెడితే మూలకే చేస్తారు. ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ మాకు కావాలి నాకు. ఎందుకంటే నేను ఇక్కడ తప్ప ఇద్దరు కొడుకులు నాకు. పెద్ద బాబు MLT కాలేజీ ఇప్పుడు ఫీజులు కట్టి చదివిస్తున్నాను. సరిపోతా నా కిరాయిలు కట్టుకుంటా. నేను ఇళ్లలో పని చేస్తున్నదాన్ని. నేను అతనేమో పట్టించుకోడు. కనీసం 1 రూపాయల పెన్షన్ రాబట్టి అది కూడా లేదని స్కామ్ కొట్టేశారు. స్కీమ్ గురించి దాని గురించి మండల ఆఫీస్ అది కూడా కొట్టేపిచ్చేసారు. అది కూడా లేదు. అసలు ఏది లేదు. నేను ఆల్రెడీ పటేల్ తో కూడా మాట్లాడి ఇప్పుడు కూడా రాజకుమార్ కి చెప్పినా పెట్టించి దగ్గరుండి నువ్వు అని. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మహిళ అక్క ఘోరంగా ఏడుస్తున్నారు. కనీసం వాళ్ళకి రేషన్ కార్డు ఉండి కూడా మినిమం కనీసం వాళ్ళకి ఆమె భర్త వదిలేస్తే కూడా పిల్లల్ని వేసుకుని బతుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే, కనీసం వాళ్ళకి ఆ వితంతు పెన్షన్ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉందంటే వాళ్ళ యొక్క రోజులు వాళ్ళు కాగితాలు ఏరుకుని చెత్త ఏరుకుని బతుకు వాళ్ళకి ఒక చిన్న గూడు కోసం కష్టపడుతున్నారు. మరి ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఎవరికి ఇస్తుంది, ఏ రకంగా ఇస్తుంది, ఎంతమందికి ఇస్తుంది అనేది ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క ఏ వ్యక్తిని కదిలించినా వాళ్ళ యొక్క కన్నీటి గాథలు చూస్తుంటే నిజంగా కరుక్కుపోతుందండి. నిజంగానే మరి 6 గ్యారెంటీల పేరుతోటి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి నిజంగా ఎవరికి న్యాయం చేస్తుంది? కేవలం వీళ్ళు పెట్టినటువంటి గ్రామ సభ కార్యక్రమంలోనే ఇంతమంది తల్లులు వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని, వాళ్ళ యొక్క బాధని, వాళ్ళ యొక్క కష్టాలని చెప్పుకుంటా ఉంటే యాజ్ ఎ రిపోర్టర్ గా, యాజ్ ఎ జర్నలిస్ట్ గా నాకే గుండె తరుక్కుపోతా ఉంది. చూస్తుంటే రేషన్ కార్డులు ఉన్నాయి వీళ్ళకి. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి కూడా కనీసం ఎలిజిబిలిటీ లేకుండా మరి ఎంతమందికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, ఎంతమందికి గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, అదేవిధంగా ఇందిరా ఇల్లు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఆ లోన్లు కావచ్చు, ఎంతమందికి ఇస్తున్నారు? ఇవన్నీ చూస్తుంటే మరి ఎంతమందికి వచ్చింది ఇప్పటి వరకు, ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు అనేది ఇక్కడ వీళ్ళని చూస్తుంటే నాకు తెలిసి ఈ ప్రభుత్వం పెద్దగా అందరికి అందిస్తున్నటువంటి పరిస్థితులు కనపడలేదు. మా మామ గ్రామ పంచాయతీలో కార్యవర్గ పని చేసి చనిపోతే కూడా కనీసం నేను ఒక్కదాన్ని ఉంటున్నాను కూడా జాలి లేకుండా కనీసం ఊడ్చుకున్న డ్యూటీ ఏమని అడిగితే కూడా ఇవ్వలేరు నాకు. అలా వదిలేసి మరి ఎన్నిసార్లు అడిగింది, ఒక్కసారైనా రెస్పాన్స్ అయితే బాగుంటది కదా. ఊర్లో ఎవరినైనా అడగండి, ఊర్లో ఎవరినైనా అడగండి ఇలా మామ ఏం చేస్తున్నాడా అని. సైకిల్ నల్ల బిల్లు వసూలు చేసుకునే మా మామని కూడా, మా మామ డ్యూటీ మేము అడగలేదు కదండి. ఏదో ఊడ్చుకునేదన్నా మాకు ఇంత ఇస్తే మున్సిపల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నా ఇప్పించండి అని ఎన్నిసార్లు పెట్టుకున్నాను. అలాంటి తాగుబోతులు అయితే మా మామ ప్లేస్ లో కూర్చుంటే పెట్టారు. ఇలా నేనంటే రేపు నన్ను ఏమన్నా బెదిరించచ్చు, బెదిరినా నాకేం భయం లేదండి. పిల్లలు పెద్ద ఎవరు బాధలేదు కాదండి. మా మామ చేసిన డ్యూటీ మేము అడగట్లేదు కదా. మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి. మేము అంటే వారసత్వంగా తండ్రి చచ్చిపోతే బిడ్డలకి ఇస్తున్నారు కదా, మేము అలా కూడా కొట్లాడలేదు కదా. చెత్తేసుకునేదానికి కూడా ఇవ్వరా మాకు?
బాధపడకండి అమ్మా, చెప్పిన అంశాలు ఎన్ని కూడా ఇప్పుడు ఎన్ని ఏండ్ల నుంచి చుట్టున్నామా మేము, ఎందుకు రోడ్డు మీద నన్ను ఇక్కడే ఇదే మా ఇంట్లో నుంచి రోడ్డు మీద వేసిర్రు. రోడ్డు మీద వేస్తే కూడా ఇదే గ్రామ పంచాయతీలో 2 రోజులు కూర్చున్నాను నేను. ఇల్లు ఖాళీ చేసి రోడ్డు మీద పడేస్తాను. కిరాయి ఉంటున్నాను ఎక్కడ? ఇదే ఏరియా ఇదే ఊర్లో ఇక్కడే వాళ్ళ కళ్ళ మీద తిరుగుతున్నా. పిల్లలను పెంచి పోషిస్తుంది, పసి పనులు చేసుకుంటా. ఆ ఇంట్లో ఇట్లా బాసాలు బట్టలు ఉతికి అవి ఉతికి అన్నం పక్కనే ఉంటారా? మా ఇంటి పక్కన ఉంటుంది. సో అమ్మా, మరి ఇప్పుడు పరిస్థితి అయితే చూస్తా ఉన్నారు. అప్లికేషన్ ఇన్నిసార్లు పెట్టుకున్నప్పుడు కూడా సరైన న్యాయం లేదు. వాళ్ళ ఈ తల్లి కూడా భర్త చనిపోయాడు, ఇవి కూడా ఇంతవరకు పెన్షన్ రావట్లేదు. ఈ తల్లి కూడా బాధపడతా ఉంది. సో ఇక్కడ వీళ్ళకైతే తండ్రి లేడు, పిల్లలు వీళ్ళందరూ ఇలాంటి కొన్ని వందల వేలు ఎవరిని ముట్టుకున్న ఏ కన్నీటి గాథలు. సో ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా దయచేసి వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎందుకంటే 6 గ్యారంటీలు అనేది పేదవాళ్ళకి పెట్టినటువంటి హామీ పథకాలు కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు, కిరాయికి ఉంటున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు కానీ లేదంటే మీరు ఇస్తున్న ఇంద్రమ్మలో స్థలం ఇచ్చిన గుడిసె వేసుకుని ఆ రేకేదో వేసుకుని బతుకుతామని చెప్పేసి అంటా ఉన్నారు. అందరూ కూడా